యాక్చువల్లీ మా ఫాదర్ ఈ సఫరింగ్ అన్నోన్ డిసీజ్. అంటే చాలామంది దగ్గరికి వెళ్ళాము, చాలామంది డాక్టర్ని వెళ్ళి సంప్రదించాము. మెనీ యూరాలజిస్ట్ చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు, బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. దే గివ్ ఎ లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఎ లాట్. అగైన్ వీఆర్ కేమ్ బ్యాక్ టు ఎట్ జీరో లెవెల్. మళ్ళీ హన్మకొండ పోయి 2-3 డాక్టర్ల దగ్గర చూసిన తర్వాత లాస్ట్ డాక్టర్ దొరికాడు నాకు. ఆయన దగ్గర పోతే అన్నాడు, శాంతివర్ధన్ మేడం దగ్గర పోనీ హైదరాబాద్లో, ఆమె దగ్గర ట్రీట్మెంట్ చేపించుకో బాగుంటుంది అని చెప్పాడు. మెయిన్ కంప్లైంట్ ఎట్లా ఉందంటే యూరిన్లో పస్ కనపడుతుంది. 8 ఏళ్ళు అయిన తర్వాత నా పైల్స్ ఆపరేషన్ అయ్యి ఇప్పుడు జరిగిన దానికి అది కారణమని ఎలా చెప్తున్నారు డాక్టరు అని అనుకుంటారు. యాక్చువల్లీ మా ఫాదర్ ఈ సఫరింగ్ అన్నోన్ డిసీజ్. అంటే చాలామంది దగ్గరికి వెళ్ళాము, చాలామంది డాక్టర్ని వెళ్ళి సంప్రదించాము. ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అయింది. ఫీవర్తో స్టార్ట్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఒక 2 రోజులు అడ్మిట్ చేసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో, హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్లో. ఒక 2 డేస్ ఉంచుకొని సెట్ అయిపోయింది అని చెప్పి పంపించారు. బట్ వితిన్ 1 వీక్లో మళ్ళీ ఏదైతే ప్రాబ్లమేటిక్ ఏదైతే ఉందో ఆ యూరిన్లో మంట, యూరిన్ దగ్గర మొత్తం విపరీతమైన మంట, రాత్రి అసలు నిద్ర లేకుండా ఉండడము, కడుపులో బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఉన్నాయి. నా పేరు అబ్దుల్ సమద్. నేను నేను హన్మకొండ డిస్టిక్లో చేరిన వాడిని. అయితే నాకేమైంది, ఫీవర్ వచ్చిన తర్వాత ఏమైంది, యూరిన్ ఆగినట్టు అనిపించడంతో నేను హన్మకొండ హాస్పిటల్కి పోయినా ప్రైవేట్లో. అక్కడి నుంచి వెళ్ళి మేము ఒక డాక్టర్ అన్నాడు, ఆయన దగ్గర పోతే ఆయన చూసి ఏం కాదని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ తీపించి ఆపరేషన్ చేశాడు. చేస్తే ఒక నెల రోజుల వరకు బాగానే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ చీము మూత్రం పోసిన తర్వాత లాస్ట్ డ్రాప్లో చీమచ్చుడు మొదలుపెట్టేశారు. అది మాకేం అర్థం కాలేదు. అది ఆయన గోళీలు రాష్ట్రం తింటేనే ఉన్నా అట్లా ఒక 9 నెలలు పట్టింది. 9 నెలల తర్వాత మళ్ళీ నాకు సంవత్సరం అయింది. మొత్తం సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇది తక్కువ తెలియదని మళ్ళీ నేను హన్మకొండకు మళ్ళీ పోయాను. మళ్ళీ హన్మకొండ పోయి 2-3 డాక్టర్ల దగ్గర చూసిన తర్వాత లాస్ట్ డాక్టర్ దొరికాడు నాకు. ఆయన దగ్గర పోతే అన్నాడు, శాంతివర్ధన్ మేడం దగ్గర పోనీ హైదరాబాద్లో, ఆమె యశోదలో చేస్తుంది, ఆమె దగ్గర ట్రీట్మెంట్ చేపించుకో బాగుంటుంది అని చెప్పాడు. ఇక్కడికి వచ్చాము దేవుని దయవల్ల. అల్లా దయవల్ల ఆమె చేసింది ఆపరేషన్. మాకు బాగానే అనిపించింది. మాకు 18 తారీఖు నాడు ఆపరేషన్ అయింది. 21 నాడు ఇంటికి పంపించారు. నేను 10 రోజులకు ఒకసారి వచ్చి డాక్టర్ని సంప్రదించిపోతున్నా. శాంతివర్ధన్ మేడం బాగా చూశారు నాకు దేవుని దయవల్ల. హాయ్, ఐఎమ్ శాంతివర్ధని, జనరల్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్. సో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, రఫ్లీ అరౌండ్ 60 ఇయర్స్ ఏజ్. మెయిన్ కంప్లైంట్ ఎట్లా ఉందంటే యూరిన్లో పస్ కనపడుతుంది, సివియర్ బర్నింగ్, అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి రకరకాల డాక్టర్స్ దగ్గరికి హిరోమ్ డెరౌండ్ అండ్ యూరాలజిస్టులు కొంతమంది సజెస్ట్ చేస్తే ప్రోస్టేట్ సర్జరీ కూడా చేశారు. ప్రోస్టేట్ సర్జరీ నేను అనుకుంటాను అది ఇన్సిడెంటల్ ఫైండింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ కల్ప్రిట్. ఆ ప్రాబ్లంకి ప్రాస్టేట్ కారణం కాదు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే 8 ఇయర్స్ బ్యాక్ పైల్స్ కోసం అని చెప్పి క్వాక్ థెరపీ అంటే ఏంటి, నాటు వైద్యం ఉంటుంది కదా, పైల్స్కి దారాలు కట్టడం, ఆయన దారాలతోటి పైల్స్కి ఆపరేషన్ చేయించుకున్నాడు. అది ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం. అది పైల్స్కి ఆపరేషన్ అనే వాళ్ళు అంటారు, కానీ దారాలు కట్టడం వల్ల అక్కడ ఏమవుతుంది అనేది చాలామందికి తెలీదు. ఎందుకు తెలీదు అంటే దారాలు కట్టిన తర్వాత 1 మంత్కి ఆ దారం కట్టిన పార్ట్ వరకు ఊడిపోతుంది. అంటే బయటికి ఏదైతే మొలలాగా వస్తుందో ఆ మొల ఊడిపోయి అక్కడ పుండులాగా అవుతుంది. ఆ పుండులోకి మోషన్ నెమ్మదిగా చేరి అది నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్లాగా తయారవుతుంది. కానీ దాని సిమ్టమ్ బయటికి రావటానికి రఫ్గా కొంతమందికి 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఈయనకి ఇంకా లాంగ్ డ్యూరేషన్ ఏంటంటే 8 సంవత్సరాలు. ఈరోజు మనము ఆ దారం వల్లే నీకు వచ్చింది ఇది అని నేను చెప్పినా కూడా పేషెంట్ నమ్మలేని పరిస్థితి. ఎందుకు అంటే 8 ఏళ్ళు అయిన తర్వాత నా పైల్స్ ఆపరేషన్ అయ్యి ఇప్పుడు జరిగిన దానికి అది కారణమని ఎలా చెప్తున్నారు డాక్టరు అని అనుకుంటారు. కానీ నేను అప్పుడు ఎగ్జామిన్ చేసి చూస్తే అది లోపల ఫిస్టులా. న్యాచురల్గా అంటే డిసీజ్తో వచ్చే ఫిస్టులా అనేది ఎప్పుడు తేలిక, ఇది మనిషి చేసిన ఫిస్టులా, ఇది చాలా డిఫికల్ట్. అది ఏం జరిగింది, నెమ్మదిగా ఆ పస్సు ఇలా ట్రాక్ లాగా తీసుకుని స్లోగా వెళ్ళి యూరినరీ పైప్తో కలిసింది.
సో యురెత్రాలోకి ఫిస్టులా ట్రాక్ట్ ఓపెన్ అయిపోవటం వల్ల ఇటు మోషన్లో తయారైన పస్ అనేది ఏదైతే వస్తుందో అది యూరిన్లోంచి రావటం మొదలుపెట్టింది పేషెంట్కి. దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆల్మోస్ట్ 1 సంవత్సరంన్నర నుంచి హైదరాబాద్లో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్స్లో పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడు వెళ్తున్నాడు. హీ కుడ్ నాట్ గెట్ ఎనీ రెమెడీ ఫర్ దట్. నేను పిఆర్ చేసిన తర్వాత నాకు తెలిసింది అక్కడ ఫిస్టులా ఉంది అని చెప్పి. ఫిస్టులా ఉండటానికి ఇప్పుడు యూరిన్ దానికి సంబంధం ఉందా అని నేను వేలు పెట్టి అక్కడ ట్రై చేసి చూస్తున్నప్పుడు ట్రాక్ట్ పైకి పాల్పేట్ అవుతుంది. నాకు అప్పుడు అనుమానం వచ్చి నేను యూరాలజిస్ట్ తోటి మాట్లాడి సూరిబాబు సార్ తోటి సిస్టోస్కోపీ చేయించాను. లోపల చూస్తే చిన్న ఓపెనింగ్ చక్కగా కనపడుతుంది. అంటే ప్రాపర్ సిస్టోస్కోపీ, అంటే ఆ డౌట్తో కనుక మనం చూడగలిగితే ఖచ్చితంగా అది కనపడి ఉండేది. కానీ అప్పటికే 2 సార్లు సిస్టోస్కోపీలు చేశారు. మెనీ యూరాలజిస్ట్ చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు. బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ ఈజ్ యురెత్రల్ కనెక్షన్తో ఉన్న యానల్ ఫిస్టులా అనమాట అది. సో సారు నేను కలిసి ఒక్కసారే ఆపరేట్ చేశాము. సార్ దాన్ని అక్కడికి డిస్కనెక్ట్ చేసి యురెత్రాన్ని అక్కడికి క్లోజ్ చేశారు. నేను ఇక్కడ ఫిస్టులాని రిమూవ్ చేసుకుంటా లోపలికి వచ్చాను. బోత్ ద స్పింక్టర్స్ ఇన్వాల్వ్ అయితే అక్కడ చిన్న సెటాన్ పెట్టాను. మళ్ళీ తర్వాత దాన్ని రిమూవ్ చేశాను. సో పేషెంట్ నౌ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు మెయిన్గా దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాటు వైద్యంలో వెళ్ళి దారాలు కట్టించుకోవటం వల్ల జరిగే కాంప్లికేషన్స్ ఎంత సివియర్గా ఉంటాయంటే, అలా ఇంకొక పేషెంట్ని చూసాము. అది అబ్డామిన్లోకి ఓపెన్ అయిపోయి హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాకా పస్ ట్రిక్లింగ్ అనిపించింది. అంటే అసలు మనం ఊహించని విధంగా బాడీ రియాక్ట్ అవుతుంది అలాంటి మెనూవర్స్కి. అందుకని సైన్స్ తెలియని వాళ్ళ దగ్గరికి, చదువుకోని వాళ్ళ దగ్గరికి, మెయిన్గా ఇలా మనుషులు ఈ పైల్స్ బాధలకి రోడ్డు మీద కనపడే టెంటుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళకూడదు అనేది సూచన, సలహా అని కూడా చెప్పలేము, సూచన. దానితో వచ్చే కాన్సిక్వెన్సెస్ బాగు చేయటం అనేది చాలా డిఫికల్ట్. నార్మల్ డిసీజ్ని ఏదైనా బాగు చేయటం తేలిక. సో ఇది గమనించాలని కోరిక. థ్యాంక్ యూ.